చాలా పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి. రాష్ట్రాల ఇబ్బందులు పడుతున్నాయి. విజయవాడ పరిస్థితి ఎలా ఉందండి? కొంతకాలం క్రితం ఎంతోమంది ఇల్లు మునిగిపోయి వారు సమకూర్చున్న సామానంతా తడిసిపోయి ఎందుకు పనికి రాకుండా అయింది. కొంతమంది నేను వీడియో చూస్తే ఆహార పొట్లాల గురించి, అక్కడ పడేసిన పొట్లాల గురించి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాల ప్యాకెట్ గురించి ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఆహార పొట్లాల గురించి ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఆఫీసర్స్, జాబ్స్ చేసేవారు, చదువుకున్నారు, కానీ ఏమైందండి? ఖాళీ చేతులతో ఉన్నారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన సిచ్యువేషన్లో కూడా కొంతమంది తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నా కళ్ళ ముందే నా తల్లి చనిపోయింది, నా కళ్ళ ముందే నా తండ్రి చనిపోయాడు, నా కళ్ళ ముందే నా సహోదరు చనిపోయారు, నాకు కూడా హోప్ లేదు. ఇలా చాలాసేపు నుంచి ఉన్నాను. నేను ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. నేను ఒక్కడనే కాపాడబడ్డాను. ఎంత భయంకరం. అంతకుముందు కేరళ రాష్ట్రంలో చూస్తే ల్యాండ్ స్లైడ్ మూడన ఎన్నో జరిగినాయి. అయితే ఇవన్నీ నేను ఆలోచించి నిన్న మెసేజ్ ప్రిపేర్ చేయలేదు. ఇవన్నీ నేను అనుకుంటూ నా మెసేజ్ ప్రిపేర్ చేయలేదు. నేను వాక్యం చదువుతుండగా నేను వాక్యము, దేవుడు నాకు ఇచ్చిన వాక్యానికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం ఎట్లా ఉన్నామంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దైవజనుడు మిమ్మల్ని మీరు ఆల్ నైట్కి ఎందుకు రాలేదని కొద్దిగా కోపడుతుంటే మీకు బాధ అనిపించవచ్చు, కానీ అట్లాంటి దైవజనులు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న దైవజనులు చాలామంది ఎలా ఉన్నారంటే పై పైన అంటే ఎలా ఉన్నారు? నేను ఒక మాట చూపిస్తాను. 5వ అధ్యాయము, ఇర్మియా రాసిన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రవక్తలు గాలి మాటలు పలుకుద్దు, ఆజ్ఞ ఇచ్చువాడు, ఇంకొక మాట దయచేసి, ఇంకొక మాట 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకొని వారు. ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామని మనము? అధికారులేమి, అల్పులేమి, గనులేమి, ప్రతి ఒక్కరూ. మా ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే గ్రీడీ ఆఫ్ గ్రెయిన్. గ్రీడీ అంటే ఎట్లా అయినా నాకు కావాలి, ఎట్లా అయినా నేను సంపాదించాలి, ఎట్లా అయినా ఆ వ్యక్తి ఉన్నది, మన దగ్గర ఉన్నది సరిపోదు, నా దగ్గర ఉన్నది సరిపోదు, అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఎట్లా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ కావాలి. ప్రవక్తలేమి, అందరూ నాయకులేంటి, ప్రవక్తలేంటి, యాజకులేంటి, అందరూ వంచకులు. సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పుచు సమాధానం లేని సమయాన్ని ఏం చెప్తున్నారండి? సమాధానం అంటే ఏం పర్వాలేదు, నీకేం కాదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఏం పర్వాలేదు. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పుచు ఈ బోధకులు ఏం చేస్తున్నారండి? గాయాన్ని పైన మాత్రమే బాగు చేస్తున్నారు. గాయాన్ని పైన బాగు చేయటం అంటే ఏంటి? మనము ఎక్కడన్నా గాయం తగిలి ఆ గాయం చీమ్ పడితే కొద్దిగా ఆ పుండుని తొక్కు తీసి ఆ చీము ఆ చెడంతా తీసివేసి ఇట్లా చేస్తుంటే ఎంత తిట్టుకుంటామండి ఆ నర్సుని.
అట్లా చేసిన నర్సుని ఎంత తిట్టుకుంటామండి? తిట్టుకుంటాం, కానీ తర్వాత ఆ పుండు తొందరగా మానుతుంది. లేదు, నేను మంచి నర్సుగా ఉండాలి, నేను మంచి వైద్యుడిగా ఉండాలి. నొప్పులేస్తుందమ్మా, అబ్బో వద్దులే, ఏం కాదు, పైన నుంచి మందు పెట్టి నేను చూడు ఎంత మంచి కట్టు కట్టానో, మరలా నా దగ్గరికి రామ్మా, మరలా నీ దగ్గరికి వచ్చేది. ఎందుకంటే ఆ గాయం మానదు. ఇట్లా చాలామంది ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. కానీ దేవుని బిడ్డలుగా మనమందరం ఎలా ఉండాలంటే, రాబో వాటిని ముందుగానే గుర్తించే వారంగా ఉండాలి. హల్లెలూయా. రాబోయే వాటిని ముందుగానే గుర్తించే వారంగా ఉండాలి. ఈరోజు మనకు ఎట్లాంటి దైవజనులు కావాలంటే, వాచ్మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ వాచ్ టవర్. అంటే ప్రతి ఒక్క రాజ్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వాచ్ టవర్ అనేది కడతారనమాట. అంటే ఎత్తైన ప్రదేశం ఒకటి కడతారు. ఆ ఎత్తైన ప్రదేశంలో ఒక వ్యక్తి, సెంటినల్ అనే ఒక వ్యక్తి, ఈ యొక్క కావలివాడు ఏం చేస్తాడంటే పైకి ఎక్కి ఏంటి చూస్తూ ఉంటాడనమాట. శత్రువులు ఎవరైనా వస్తున్నారా అని చూస్తూ ఉంటాడు. చూసి తను ఆ యొక్క శత్రువులు వచ్చేది కొన్ని కిలోమీటర్ల దూరంగా ఉండగానే కనిపెట్టి ఏం చేస్తాడంటే సైన్యాధిపతికి మెసేజ్ పంపిస్తాడు. ఆ సైన్యాధిపతి ఏం చేస్తాడు, సైనికులందరినీ అలర్ట్ చేస్తారు. వీరందరూ వారు దూరంలో ఉండగానే దాదాపు సగం మంది శత్రువులను నాశనం చేస్తారు. వారు దగ్గరికి వస్తుండగానే వారందరినీ నాశనం చేసి కాపాడుతూ ఉంటారు అన్నమాట. ఇదంతా కాపాడబడాలంటే ఏం చేయాలండి? ఈ యొక్క కావలివాడు ఆ వాచ్ టవర్ మీద పైనుండి చూసి ముందుగానే గ్రహించాలి. ఆ వస్తున్న వ్యక్తి శత్రువా, ఆ వస్తున్న వ్యక్తి శాంతితో వస్తున్నాడా, ఎందుకు అక్కడ అలజడి జరుగుతుంది, ఎంతమంది వస్తారు, ఇవన్నీ చూడాలన్నమాట. అట్లాంటి చూసేవారు ఈరోజు మన సంఘంలో కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు భాషలతో మాట్లాడుడు కానీ ప్రవచించుటకు ఆపేక్ష కలిగి ఉండండి. కరోనా వచ్చినప్పుడు ఒక్క పాస్టర్ చెప్పలేదు అన్నాడు. ఒక్క పాస్టర్ చెప్పలేదు. వారికి తెలియదా? కాబట్టి రానున్న దినాల్లో చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ముందుగానే హెచ్చరిస్తున్నాను. మనమందరం కూడా ఏం చేయాలంటే, మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన డిస్ట్రిక్ట్ గురించి, మన ప్రాంతాల గురించి, నశించిపోతున్న వారందరి గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. చెప్పలేం ఎక్కడ ఎప్పుడు ఎట్లా జరుగుతుందో చెప్పలేం. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదివరకు దూరంలో కొన్ని పరిస్థితులు జరిగించాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే మన దరిదాపుల్లో కూడా కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. దేవుడు మనల్ని మేల్కొలుపుతున్నాడు. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు వీరందరూ నాశనం అవ్వకముందే చాలా భయంకరమైన దినాల్లో ఉంటున్నామండి. చాలా భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడునుగాక. ప్రతి బిడ్డ ఇక్కడ ఆదరించబడునుగాక. అనేక ప్రార్థనా పరులు లేపబడునుగాక. అనేక విజ్ఞాపన కర్తలు లేపబడును. అనేక ప్రవర్తనలు లేపబడును. అనేక మంది అపోస్తలులు లేపబడునుగాక. ఇక్కడ నుంచి నీ పరిచర్య విస్తరించునుగాక. ఇక్కడ నుంచి స్తుతి సంగీత సునాదములు ఈ సన్నిధికి చేరునుగాక. వీరి సువాసన ఈ ప్రాంతములకు వ్యాపించునుగాక. అనేక రోగగ్రస్తులు అయ్యా ఇక్కడ స్వస్థపరచబడుదురుగాక. నీ సన్నిధిలో నీ దాసు నుంచి ప్రభావము అయ్యా ఇక్కడ వడలునుగాక. నీ కృప నిలచు స్థలమునయ్యా మీరందరూ ప్రేమిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నీవే దీవించు శుభనామములు. నీవే మాట్లాడువాడు. నీవే స్వస్థపరచువాడు. అయ్యా నీవు పిలుచుకొని నీవు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజలను బట్టి నీ సేవకులను బట్టి నీకే స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మరొకసారి ఈ రీతిగా
నీ ప్రజలతో కలిసి ఈ రీతిగా ఆనందించుటకు అయా పునరుద్ధాన దినమును ఈ రీతిగా ఘనముగా జరుపుకొనుటకు నీవిచ్చిన ఈ భాగ్యము కొరకై స్తుతి మహిమ నీకే ప్రభువా. ఈ ఆరాధన కొరకు ఏ సంఘము కొరకు ఎవరెవరు ప్రయాసపడుతున్నారు ప్రతి బిడ్డను పేరు పేరు నీవు దీవించండి, నీవు ఆశీర్వదించండి. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. అయా నీవే మహిమలు అయా ఈ సంఘమును జ్ఞాపకము చేసుకొని ఈ ప్రతి ప్రార్థనను అంగీకరించి ప్రతి ప్రార్థనను ఆరాధనను అంగీకరించినందుకు సమస్త మహిమ ఘనత నీకే మా ప్రభువు రక్షకుడు త్వరలో రాబోతున్న యూదా గోత్ర సింహమైన నజరేయుడు శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రార్థిస్తూ నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. ఆమేన్.